ఫింగర్ బాండ్ చిత్రాల వరుసలో మూడో చిత్రం. అసలు సిసలైన బాండ్ మసాలాలు ఈ చిత్రంతోనే ప్రారంభమయ్యాయి. సాంకేతికంగా పూర్తి స్థాయిలో అలరించిన గోల్డ్ ఫింగర్ బాండ్ చిత్రాల్లో తొలి బ్లాక్ బస్టర్. ఆస్కార్ను అందుకున్న తొలి బాండ్ చిత్రము ఇదే. ఆ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం. ఒక బలమైన కథానాయకుడు, తెలివైన శత్రువు మధ్య ఆద్యంతం ఉత్కంఠ రేపే పోరు జరిగితే అది బాండ్ చిత్రాల్లో మూడోదైన గోల్డ్ ఫింగర్ అవుతుంది. జేమ్స్ బాండ్ సిరీస్ లో తొలి బ్లాక్ బస్టర్ ఇదే. $3.5 మిలియన్ వ్యయంతో ఈ చిత్రం తీశారు. ప్రపంచవ్యాప్తంగా దుమ్ము రేపిన గోల్డ్ ఫింగర్ $125 మిలియన్ వసూలు చేసింది. మొదటి 2 బాండ్ చిత్రాల కథతో సంబంధం లేకుండా గోల్డ్ ఫింగర్ దిద్దుకుంది. తొలి 2 చిత్రాల్లో ఇయాన్ ఫ్లెమింగ్ తన కథల్లో సృష్టించిన స్పెక్టర్ అనే ఉగ్రవాద సంస్థ కుట్రల్ని బాండ్ భగ్నం చేస్తుంటాడు. ఇందులో స్పెక్టర్ ప్రస్తావన లేకుండా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉంటుంది. ఈ చిత్రంలో పేర్లు వచ్చేటప్పుడు థీమ్ సాంగ్ ని అలనాటి పాప్ స్టార్ షిర్లీ బాసే ఆలపించి క్రేజ్ తెచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు గే హామిల్టన్. ఆ తర్వాత ఆయనే మరో 3 బాండ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిత్ర కథలోకి వెళ్తే గోల్డ్ ఫింగర్ అనే వ్యక్తి అంతర్జాతీయ బంగారం స్మగ్లర్. అమెరికాలోని ఫోర్ట్ నాక్స్ లో ప్రభుత్వ బంగారు నిధులు దాచే బులియన్ బ్యాంక్ పై దాడి చేసి 100 కోట్ల విలువ చేసే బంగారాన్ని దోచేయాలని కుట్ర పన్నుతాడు.